హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మనకి ఆల్రెడీ ఏపీఎస్ఎల్, పీఆర్బీ నుంచి ప్రెస్ నోట్ రావడం జరిగింది. మనం ఎదురు చూస్తున్న ప్రెస్ నోటు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటది. కాకపోతే మన వీడియోలో అప్డేట్ రూపంలో మనం చెప్పడము పద్ధతి కాబట్టి చెప్తున్నా. కాకపోతే ఈరోజు మన ఛానల్ నేమ్‌ని ఏబీఆర్ ఎడ్యుకేషన్ హబ్ నుంచి ఏబీఆర్ వ్లాగ్స్ మరియు లోగోని కూడా నా ఫోటోతో ఉన్న లోగోని అప్డేట్ చేయడం జరిగింది. దయచేసి కొత్తగా మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు వెంటనే మన వీడియోస్ చూడాలంటే ఆ నోటిఫికేషన్స్ మనకు యూజ్ అవుతాయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఈ వీడియోలోకి వెళ్తే మనం ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్లో అంటే డిఎస్సి వీడియో కన్నా ముందు జూన్లో ట్రైనింగ్ ఉంటుందన్న పోలీస్ శాఖ మెమోకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పడం జరిగింది. జూన్లోనా, జూలైలోనా, మేలోనా ఎగ్జామ్ అనేది క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. చాలామంది మనకి టెలిగ్రామ్లో, వాట్సాప్లో అడిగినా కూడా, లైవ్లో వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను రిప్లై ఇవ్వడం జరిగింది. అసలు ఎలాంటి కండిషన్స్ ఉంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుద్ది అనేసి. చాలామంది డిఎస్సి ఇది ఒకేసారి ఉంది కదా, డిఎస్సి అయిపోయినాక పెడతారా జూలైలో అని కూడా అడగడం జరిగింది. కానీ నేను జూన్లో పెట్టే ఛాన్స్ కూడా ఉందన్న. ఎప్పుడు ఉంది అన్నాను? మే 5 లేదంటే ఈ మంత్ ఎండింగ్ లోపల ప్రెస్ నోట్ వస్తే కంపల్సరీ జూన్లోనే ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పాను. అలాగే ఒకవేళ డిఎస్సి ఉంది అనేసి మానవత్వ దృక్పథంతో డిఎస్సి అభ్యర్థులు కూడా ఇబ్బంది పడకూడదు, రెండింటి అటెంప్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న కోణంలో ఆలోచించి ఏదో ఒక బోర్డు అడ్జస్ట్ అయ్యి డిలే చేసుకుంటే జూలైలోకి వెళ్ళిపోతుంది అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ 2 కండిషన్స్ మీద ఎగ్జామ్ ఎప్పుడు జరిగే చెప్పాను. ఇంతకు మించి లేట్ అవ్వదు, ప్రెస్ నోటు మంత్ ఎండ్ లోపల రావాలి, లేదంటే 5th లోపల రావాలని కూడా కండిషన్ ఆల్రెడీ చెప్పాను. మీకు డౌట్ ఉంటే లాస్ట్ 3 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసిన మన వీడియోస్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే మన ఛానల్ ఎప్పుడైనా జెన్యున్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. డేట్స్ చెప్పలేకపోయినా ప్రిడిక్షన్ మటుకు చేయడం జరుగుతుంది. డేట్స్ ఎవడు చెప్పలేడు, ఎందుకంటే అది ఒక జస్ట్ మనకు అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం మీ దాకా రీచ్ చేయగలం. కానీ డేట్స్ చెప్తే అది నేను బోర్డు మెంబర్ అయిపోయినంట, అదంతా కాదు. ఓకేనా? ఆల్రెడీ ఈరోజు శామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా జూన్ మొదటి వారం లేదా 2వ వారంలో ఉండొచ్చు అని చెప్పారు. ఈ లోపల ప్రెస్ నోట్ వచ్చి పడిపోయింది. సో అంత హ్యాపీనే. కాకపోతే ఒక్కొక్క బ్యాడ్ అని కూడా కాదు, కొంతమంది భయం ఏంటంటే టైం తక్కువ ఉంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 6 డేస్, నెక్స్ట్ 30 డేస్, 36 డేస్ మాత్రమే మనకి ఉండడం జరిగింది. సరే, మొత్తానికి ఈ ప్రెస్ నోట్లో ఏముంది అంటే ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది ఈ గ్రౌండ్కి వచ్చారు, ఆ గ్రౌండ్లో నుంచి 35,910 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి 38,910 మంది అటెండ్ అవుతున్నారు. వీళ్ళు ఎంతమంది ఆబ్సెంటీస్ అవుతారో మనకైతే ఇప్పటికి తెలియదు, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, డ్రాప్ అయి ఉండొచ్చు ఈవెంట్స్లో. ఇలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూన్ 1 మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి వైజాగ్, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు. మ్యాక్సిమం మీ డిస్టిక్, మీ లోకల్ ఏరియాకి దగ్గరలో, ప్రిఫరెన్సెస్ దగ్గరలోనే సెంటర్ వేయడం జరుగుతుంది. రాయలసీమ వాళ్ళకి తిరుపతి, కర్నూలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెల్లూరు, గుంటూరు, ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి గుంటూరు ఇవ్వడం జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకి కాకినాడ ఇవ్వడం జరుగుతుంది. ఏలూరు సైడ్ వాళ్ళకి, ఆ సైడ్ నార్త్ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వాళ్ళకి వైజాగ్ సైడ్ మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి మార్చుకొని ఉంటే మీరు ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఇస్తారు జనరల్గా. ఇంకా పోతే ఫ్రెండ్స్, ఈ 36 రోజులు మీరు చేయవలసిందంతా ఒకటే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా రివిజన్ చేసుకొని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక 15 డేస్లో రివిజన్ కంప్లీట్ చేయండి అన్ని సబ్జెక్ట్స్. ఒక 5 to 6 డేస్ కంటిన్యూగా కరెంట్ అఫైర్స్ తీయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్, మీరు కరెంట్ అఫైర్స్లో చేసిన మిస్టేక్స్ ఏమై ఉంటాయంటే ఎగ్జామ్ గురించి మీరు ధర్నాలు, బంధులు చేస్తా టైం వేస్ట్ చేసుకుంటూ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమని, అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియక కరెంట్ అఫైర్స్ని పూర్తిగా పక్కన పెట్టేసింటారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని ఒక్కసారిగా లాస్ట్ 6 months లేదా 7 months పోయిన ఆగస్ట్ నుంచి తీసి ఒకేసారి మంత్లీ బుక్స్ కానీ ఏదైనా మీరు ఆల్రెడీ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే ఆ బుక్స్ కానీ ఒకేసారి చదవాల్సింది వస్తుంది. కాబట్టి ఒక 3-4 డేస్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్, ఎందుకంటే 35 మార్క్స్ సబ్జెక్ట్ అది, దాన్ని లైట్ తీసుకోమాకండి. పర్ఫెక్ట్గా స్కోర్ చేయగల సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్, అది తీసుకోండి. అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా ఏది ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టు ఈజీగా అనిపించినప్పుడు దాని ప్రిఫరెన్స్ ప్రకారం టక్క ముందు సిలబస్ రివిజన్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ కనీసం 15 డేస్ అయినా ఎగ్జామ్స్ రాయాలి. 15 డేస్ అయినా పర్ డేకి 2 ఎగ్జామ్స్ రాయండి. మించిపోయింది ఏం లేదు. పర్ డేకి 2 ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అదంతా ఈ టైంలో ఉండకూడదు, అంత టైం లేదు మనకి. ఉదయం ఎగ్జామ్ రాసావా, సాయంత్రం ఎగ్జామ్ రాసావా, ఉదయం ఎగ్జామ్ రాసావా, సాయంత్రం ఎగ్జామ్ రాసావా, అలా రోజుకు 2 ఎగ్జామ్లు ఎన్ని రాయగలిగితే అంత రాయండి. ఒక 20 డేస్లో రివిజన్ కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్గా అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఆల్రెడీ మీరు జిఎస్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా ఇంకా ఏదైనా తక్కువ వెయిటేజ్ ఉండి కష్టమైన సబ్జెక్ట్ను కొంచెం పక్కన పెట్టి మిగతా ఫాస్ట్ కంప్లీట్ చేయండి.
ఇంకా ఇంకేమైనా మీకు చెప్పాల్సినవి ఇంకా ఇంతే. టెన్షన్ అయితే తీసుకోవద్దు. ఈ 1 మంత్ నైట్ నిద్రపోకున్నా పర్లేదు. ఒక 4, 5 అవర్స్ పడుకోండి. కంట్లో ఒత్తులేసుకొని మరీ మేలుకొని చదవండి. మధ్యాహ్నం పూట లైట్‌గా తినండి. నిద్ర తగ్గించండి. మధ్యాహ్నం పూట ఎండాకాలం కాబట్టి తినగానే నిద్ర వచ్చేస్తుంది. దాన్ని అవాయిడ్ చేయండి. నిద్రపోయి లేచిన తర్వాత ఈ భయం కలుగుద్ది మళ్ళీ మీకు నిద్రపోయారంటే సిలబస్. సో, రూమ్‌మేట్స్ హాస్టల్‌లో ఉన్న రూమ్‌మేట్స్‌గా ఉన్న ఒకరికొకరు అంటే ఒకరిని చూసి ఒకరు బద్ధకంగా కాకుండా ఒకరిని చూసి ఒకరు యాక్టివ్‌గా అయ్యి రూమ్‌లో ఎంతమంది ఉంటే అంతమంది జాబ్స్ కొట్టేంత కాంపిటీటివ్ స్పిరిట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. పక్కా సక్సెస్‌ఫుల్ అవుతారు. 38,000 మంది మీ కాంపిటీషన్ ఉన్నారు. 6,000 మంది అంటే చాలా ఈజీగా వస్తది. అంతే టఫ్‌నెస్ కూడా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కడికి పోస్ట్ కావాలి. 38,000 మంది గ్రౌండ్‌కొచ్చారంటే 2 ఇయర్స్ వెయిట్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు దీనికోసమే వెయిట్ చేస్తున్నారు కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది. ఎగ్జామ్ పేపర్ టఫో, ఈజీనో పక్కన పెడితే మీ బెస్ట్ మీరివ్వండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక్కొక్కరు అంటే కొంతమంది చాలామంది ఒక 90% ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను బీసీఏ, బీసీడీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, నేను మైనార్టీ, నేను లేడీస్, ఉమెన్స్ అలా మాట్లాడుకొని నేను ఉమెన్స్ అయితే 90 వస్తే పక్కా జాబ్ వస్తది కదా! సార్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు. లేదు నేను బీసీఏ 120 వస్తే జాబ్ వస్తది. నేను ఓసీ 130, 120, 80 వచ్చినా వస్తది. ఇప్పుడు తక్కువే కదా పోస్టులు తక్కువ మందే కదా కాంపిటీషను. 120 వచ్చినా ఓసీకి వస్తది. ఈ ప్రిడిక్షన్‌ని ఈ 30 డేస్ ఆపండి. అసలు ఆ మైండ్‌లోంచి తీసేయండి. ఆ విధంగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన టైం ఖచ్చితంగా వస్తది తర్వాత. ఈ జూన్ 1 తర్వాత. ఎందుకంటే మీరు ఆ టార్గెట్ పెట్టుకున్నారంటే దాని లోపలే ఉంటాయి కాబట్టి మీ స్కోరు దాని పైకి రీచ్ అవ్వలేరు. ఎప్పుడైనా ఇప్పుడు నాకు నిజంగా ఓపెన్‌గా ఓసీకి 130 మార్కులు కావాలి. నా మైండ్ సెట్ ఎప్పుడు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే 142, 145, 150 రీచ్ అవ్వాలా. ఎందుకంటే ప్రాక్టీస్ ఇది. ఇక్కడ ఈ రేంజ్‌లో ఉంటే రేపు ఆ ఫియర్ పోయి ఎగ్జామ్‌కి నువ్వు ధైర్యంగా అటెండ్ అవుతావు. నీకు ఇక్కడే డౌట్‌గా 115, 110 వస్తే నువ్వు అక్కడేం లాగగలుగుతావు. సో, నీ టార్గెట్ అలా పెట్టుకొని అక్కడ ఎందుకు తగ్గుతున్నాయి, ఏ సబ్జెక్ట్‌లో తగ్గుతున్నాయి అనేసి నువ్వు రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చెయ్యి. కంపల్సరీ అవుతావు. అంతే తప్ప నాకు ఇన్నొస్తే పక్కా వస్తదేమో జాబు డౌట్‌గా లేదు నువ్వే ఒక టార్గెట్ చిన్న నీ క్యాస్ట్ వైస్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే మటుకు దెబ్బతింటావు. కంపల్సరీ నీకెంతుందో నీ టాలెంట్ ఎంతుందో నీ దగ్గర 150 మార్కులు చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు 150 మార్కులకి ఇవ్వు బెస్ట్ ఇవ్వు. నాకు 150 అక్కర్లేదు నేను ఓసీ 130 వస్తాయి అనేసి కొన్ని సబ్జెక్టులు స్కిప్ చేయడము, లైట్ తీసుకోవడము, కొంచెం టైం వేస్ట్ చేసుకోవడం, నిద్రపోవడము, ఎక్కువ ప్రిపేర్ అయితే మరీ ఎక్కువ మార్కులు అవసరం లేదండి. ఇవన్నీ చేయకూడదు. దయించి మీరు మీ బెస్ట్ ఇవ్వండి. మీ చదువుకున్న ఈ 3 ఇయర్స్ కష్టపడ్డారు. ప్రెజెంట్ కూడా కష్టపడుతున్నారు. దీన్ని ఇంకో 30 రోజులు క్యారీ చేయండి మైండ్ సెట్‌ని. బద్ధకాన్ని తగ్గించండి, నిద్రను తగ్గించండి. సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. జూన్ 2వ తేదీ కీ చూసుకున్న తర్వాత అందరం మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఈ లోపల మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నేను రేపు ఈవినింగ్ లోపల ఇంకో వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఈ 120, 130 ప్లస్ మార్క్స్ ఎలా రీచ్ అవ్వాలి? మీకు ఆల్రెడీ 100 అలా వస్తే దాన్ని ఒక 15-20 మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ సబ్జెక్ట్‌లకి ఎక్కువ కేటాయించాలనే వీడియోస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మీకు చెప్పండి. నేను ఈ 1 మంత్ మీకోసం కష్టపడతాను. అప్డేట్ చేస్తాను. ప్రతిదీ మీకు దగ్గరలో ఉంటాను. లైవ్ సెషన్స్ కూడా పెడతాను. ఈరోజు నైట్ లైవ్ సెషన్ పెడతాను. వీలైతే లైవ్‌లోకి రండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇంకా ఎగ్జామ్ డేట్ గుర్తుంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసాయి. ఇంకా బుక్స్ తీసి దుమ్ము దులపండి ఇంకా. ఓకే ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. డీఎస్సీ వాళ్ళు కూడా దీని తర్వాత డీఎస్సీకి ట్రై చేయండి. ముందు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ముందు జరుగుతుంది కాబట్టి దీనికి ఆల్రెడీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ పోస్ట్ చాలా ఈజీగా కొట్టుకోవడం డీఎస్సీ కంటే. డీఎస్సీ కాంపిటీషన్ చాలా హెవీగా ఉండబోతుంది. దీనికే ఇప్పుడు ప్రెజెంట్ తక్కువ ఉంది మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.